నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే ఉమెన్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ ఆదిలక్ష్మి గారు. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా, ఇంట్లో మగవారు దీపారాధన చేయొచ్చా? చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియచేయండి అమ్మా. జనరల్గా ఇంట్లో అసలు మగవాళ్ళే దీపారాధన చేయాలి. బేసిక్గా మన పురాతన కాలం నుంచి వచ్చిన ఆడవాళ్ళు ఏంటంటే ఎవరైతే భర్త పూజ చేసుకుంటూ ఉన్నారో వారికి తగిన సామాగ్రి, పూజా సామాగ్రి అంతా ఏర్పరచడం మట్టుకే ఆడవాళ్ళ బాధ్యత. అక్కడ దాకే మగవాళ్ళు దీపారాధన చేసుకొని నుదుటన బొట్టు పెట్టుకొని, వాళ్ళకు కూడా బొట్టు ఉంటేనే అసలు మగవారికి ఇది ఉంటే, ఇక్కడ మనం ఇది అంటాం కదా, దాన్ని ఏమంటాము, ఇది ఉంటుంది, జ్ఞాన నేత్రం, అది యాక్టివేట్ అవుతుంది. అందుకే మనం మామూలుగా కూడా చూడండి, ఇక్కడ మనం నుదుట బొట్టు పెట్టుకోవాలి అంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎవరైనా జ్ఞాన ఇది అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి బొట్టు పెట్టుకోమంటారు. మగవాళ్ళు దీపారాధన చేస్తే మగవాళ్ళు చేసిన దాంట్లో సగం ఆడవారికి వస్తుంది. అంతేగాని ఆడవాళ్ళు ఎంత చేసినా మగవాళ్ళకి రాదు. మగవాళ్ళు చేసిన దాంట్లో పాపం కానీ పుణ్యం కానీ ఏం చేసినా, మంచి కానీ చెడు కానీ మగవాళ్ళు చేసిన దాంట్లో ఆడవాళ్ళకి వస్తుంది. పుణ్యం వస్తుంది ఎక్కువ శాతం, చెడు అంటుకోదు మళ్ళీ ఆడవాళ్ళకి. మగవాళ్ళు చేసిన దాంట్లో చెడు అంటుకోదు. అర్థమైందా? అట్లా అందుకని మగవాళ్ళు సంధ్యావందనం కానీ దీపారాధన కానీ మగవాళ్ళే చెయ్యాలి. మగవాళ్ళు చేసుకుంటే ఆ ఇంటి యజమాని కాబట్టి ఇల్లు వృద్ధిలోకి వస్తుంది ముందర. ఇప్పుడు అందరూ ఏంటి, మగవాళ్ళు ఊరికే దండం పెట్టుకొని వెళ్ళిపోవడం, ఆడవాళ్ళు పూజలు చేసుకోవడం. ఈ ఆడవాళ్ళు పూజ చేసుకుంటుంటే 4 ఒత్తులు వేయాలా, 5 ఒత్తులు వేయాలా, లేక 10 ఒత్తులు వేయాలా, 2 దీపారాధనలు వెలిగించాలా, చాలా సమస్యలన్నీ, లేనిపోని సమస్యలన్నీ వస్తున్నాయి. అట్లా కాకుండా మగవాళ్ళు దీపారాధన చేసినా మీరు అందులో కొంచెం నూనె వేసుకోండి. ఇంట్లో ఎవరైతే భార్యాభర్త ఇద్దరు, అవునా, ఇద్దరు 2 దీపారాధనలు పెట్టుకోకుండా ఇప్పుడు ఆయన చేసిన దీపారాధనలు మీరు నూనె వేసుకుంటే ఆయనకేం పుణ్యం ఎక్కువైపోదు, మీకేం పుణ్యం తక్కువ అవ్వదు. చేయాల్సింది ఇంటి యజమానే దీపారాధన చేయాలి. అది అట్లాంటప్పుడు ఇప్పుడు కాలాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళు 4 ఒత్తులు వేసి మీరు ఆ దీపారాధన చేసుకోండి, నేను ఈ దీపారాధన చేసుకుంటా. అసలు అది తప్పు కదా. నలుగురు ఉంటే 4 దీపారాధనలు పెట్టకూడదు ఇంట్లో. ఒక దీపారాధనలోనే చేసుకుంటూ ఉండాలి. భర్త చేయటం వల్ల ఏంటంటే ఇంటికి కలిసి వస్తుంది. యజమాని చేస్తారు. అది తను దీపారాధన చేసుకొని చిన్న పూజ చేసుకొనైనా వెళ్ళనివ్వండి, నైవేద్యం పెట్టుకొని తనకు చేతనైనా చదువుకుంటారు, వెళ్ళిపోతారు. తర్వాత మీరు అదే స్థానంలో కూర్చొని చేసుకోండి. ఏదైనా మగవాళ్ళు దీపారాధన చేయాలి. ఇప్పుడు మనకి చాగంటి గారు వాళ్ళు వీళ్ళందరూ చెప్పే ఉంటారు, మీరందరూ వినే ఉంటారు కానీ చెప్తున్నా, 365 ఒత్తులు ఉంటాయి. అవి ఎవరు వెలిగించాలి? భర్తే వెలిగించాలి. భర్త వెలిగించి భర్త చేయి పట్టుకుంటారు. ఇంట్లో పరివారం వాళ్ళు ఎవరైతే ఉంటారో భార్య పిల్లలు వాళ్ళ భర్త చేయి పట్టుకుంటారు. ఇప్పుడు కాలంలో అది కూడా 365 అంటే ఆ 4 ఉంటే 4 ఒత్తులు, 5 ఉంటే 365 ఒత్తులు వెలిగించటం అది కాదు అసలు. అది కూడా రాంగే. ఒక్కళ్ళే వెలిగించాలి, అది భర్తే వెలిగించాలి. భర్త పూజ చేస్తే ఆ ఇంటికి శుభం ఎప్పటికైనా మంచి కలుగుతుంది. ఆడవాళ్ళు ఎప్పుడు చేయాలమ్మా దీపారాధన? వరలక్ష్మి వ్రతాల్లో అలాంటి వాటిల్లో చేయాలా? ఆడవాళ్ళు వరలక్ష్మి వ్రతాల్లో అట్లాంటి వాటిల్లో మనం నవరాత్రులు వస్తాయి కాబట్టి నవరాత్రుల్లో పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. 9 రోజులు అమ్మవారు ఉపాసన చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చెయ్యొచ్చు. మగవాళ్ళని కుదరని పక్షంలో, మీరు అడిగిన కోసం మగవాళ్ళు చెయ్యొచ్చు అంటే మగవాళ్ళే చెయ్యాలి. మగవాళ్ళ కుదరని పక్షంలో ఆడవాళ్ళు చేయొచ్చు. కానీ ఇంట్లో మాత్రం నిత్య దీపారాధన అనేది జరగాలి. అది ఎవరైనా చేయనివ్వండి. మగవాళ్ళు చేస్తే శ్రేష్టం. మగవాళ్ళకు కుదరలేదు, వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆడవాళ్ళు చెయ్యొచ్చు. ఆడవాళ్ళు చేస్తే కానీ ఇంట్లో నిత్య దీపారాధన మాత్రం ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. ఏ నూనెతో చేయాలమ్మా దీపారాధన? నువ్వు నూనెతో చేస్తే శ్రేయస్కరం అన్నిటికీ. అది ఇప్పుడు మళ్ళీ మీరు అడిగిన దానికి ఇంకో క్వశ్చన్ కూడా తలెత్తుతుంది. 3 ఒత్తులు వేయాలా, 5 ఒత్తులు వేయాలా అనేది. ఒక్కొక్క ఒత్తి ఒకటి ఒత్తి కాకుండా ఎన్ని ఒత్తులైనా వేసుకోవచ్చు. అది ఎవరి శక్తి అనుసారం వాళ్ళు వేసుకోవచ్చు. ఒక ఒత్తి ఎప్పుడూ ఉంచకూడదు. అది అశుభానికి వాడతాను తప్పితే ఒక ఒత్తి ఎప్పుడు వేయకూడదు.
దీపారాధన చేసిన తర్వాత మనం అగ్గిపుల్లతో వెలిగిస్తాం, కాకుండా అగరబత్తితో ఆ దీపాలని ఒత్తుల్ని వెలిగిస్తే మంచిది. 3 ఒత్తులు వేసుకుంటే ఎప్పుడైనా జ్ఞానానికి, విద్యా విద్యా ప్రదానానికి కూడా 3 ఒత్తులు మెయిన్. 3 వేసుకుంటే శ్రేయస్కరం అసలు. లేదంటే నేను ఇటు అటు పెడతాను, ఇటు 3 అటు 3 వేసుకుంటా అన్న ఇంకా వాళ్ళ ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది, దానికి మనం చెప్పలేం కదా. నువ్వుల నూనెతోనే శ్రేయస్కరంగా ఉంటుంది. అమ్మా, దీపారాధన మాకు వాళ్ళే చేయాలి, ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేయకుండా వంట చేయొచ్చా? ఆ ఇంట్లో స్నానం చేయకుండా అసలు చేయకూడదండి. ఎందుకంటే దీపారాధన చేసేటప్పుడు భర్త దీపారాధన చేస్తున్నప్పటికీ భార్య ఆల్రెడీ స్నానం చేసే ఉండాలి. స్నానం చేసి తనకు కావాల్సిన అన్నిటికీ అక్కడ సిద్ధం చేసి ఈమె వంట చేస్తూ ఉండాలి. అప్పుడు ఈయన పూజ అవుతుంది, ఆమె వంట అవుతుంది, తీసుకొచ్చి నైవేద్యం పెట్టుకుని తినొచ్చు. అందుకంటే స్నానం చేసి చేయటం వల్ల ఏంటంటే ఒక శుభ్రత, ఒక పవిత్రత ఉంటుంది అక్కడ. అంతేగాని మనం రాత్రి పడుకున్న బట్టలతోనే లేచి అన్నీ చేసుకొని బయటకు వెళ్ళొచ్చిన బట్టలు ఉంటాయి, ఆ బట్టలు కూడా తీసుకొచ్చి వాటితోనే వంట చేసేసుకొని పిల్లలకి క్యారేజీలు పెట్టి ఒక అరగంట ముందర లేస్తే ఏమవుతుంది మనకి? అంతే కదా. జనరల్గా ఆడవాళ్ళు ఒక అరగంట ముందర లేస్తే 5ంటికి లేచారనుకోండి, వాకిట్లో ముగ్గేసుకుంటారు. ఇప్పుడు కాలాన్ని బట్టి వాకిట్లో ముగ్గేసుకుంటారు, స్టవ్ వెలిగించి పాలు పెట్టి కాఫీ తాగుతారు. కాఫీ తాగిన తర్వాత ఇల్లు వాకిళ్ళు గబగబా శుభ్రం చేసుకొని స్నానం చేసి రావచ్చు. చాలా టైం ఉంటుంది. కానీ ఇప్పుడు మనం అది చేయట్లేదు కదా, ఫోన్ చూస్తూ ఉంటాం. ఫోన్లని అవన్నీ ఇవన్నీ క్లాసులని ఏవేవో ఉంటూ ఉంటాయి, అందరూ ఏవేవో రకరకాలను చేస్తున్నారు. కానీ వంట చేసేటప్పుడు మాత్రం స్నానం చేసి వంట చేస్తేనే చాలా శుభం, శ్రేయస్కరం కూడా. ఆ వంట ఎట్లా ఉంటుందంటే చాలా పవిత్రంగా ఉంటుంది. మనం తిన్న దానికి చాలా తొందరగా ఆహారం మనకి వంట పడుతుంది కూడా. అంటే పాచి ముఖంతోని నైట్ ధరించిన దుస్తులతోని వంట చేయకూడదు, అస్సలు చేయకూడదండి. పూర్వకాలంలో అంటే బ్రాహ్మణ ఇళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే వంట చేసేటప్పుడు మామూలు మనం స్నానం చేసినా కానీ వాళ్ళు పైన ఇట్లా ఒక ధన్యానికి 2-3 చీరలు మడి బట్టల్లాగా ఆరేసుకునేవాళ్ళు. ఆ మడి బట్టలు తీసుకొని రోజు ఇప్పుడు మడిబట్టతో వంట చేసి వాళ్ళు ఎవరో తాకరు, పిల్లలు ఎవరు వంటింట్లోకి వెళ్ళరు, వాళ్ళకి కావాల్సింది ఏందో వీళ్ళే ఇస్తారు. అక్కడ పెట్టేస్తే ఏ పాలో నీళ్లు కావాలని ఏం కావాలని అక్కడ పెడతారు. వీళ్ళు వంట చేసుకొని యువతలకు వస్తారు. ఆ వంట చేసుకొని మడితోనే శ్రేయస్కరంగా అన్నం తింటూ అన్నీ చేసుకొని ఉంటారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఆ చీరను జాడించుకుంటారు, మళ్ళీ ఆరేసుకుంటారు. మడిబట్ట అంటారు. మడిబట్టతో ఉన్నప్పుడు అంటే అదొక పవిత్రం, దానికి పవిత్రత, ఆ చీరకు ఒక పవిత్రత అంతే. అది అలా చేసుకుంటే మనం అంటే టిఫిన్లు ఇవేమి తినము. ఆ చీరలతో ఏం చేస్తామంటే టిఫిన్ కానీ లేకపోతే ఇంకా భోజనాలు కానీ, భోజనం చేస్తే కంపల్సరీ ఆ చీర తడుపుకొని ఉండేవాళ్ళు. టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తే ఆ చీర తడిపి మళ్ళీ మొన్నటికి ఆరేసుకొని ఉండేవాళ్ళు. అట్లా ఒక పవిత్రత చేసుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు కూడా అంత బాగున్నాయి. ఇప్పుడు మనం నైటీలు వేసుకొని చేస్తున్నాము, పాచిమొహాలతో చేసుకుంటున్నాము, చేస్తూ ఉంటే అవి కూడా అట్లాగే ఉంటున్నాయి, ఏం అరగట్లేదు. ఎందుకు ప్రతి చిన్న విషయానికి హాస్పిటల్కి పరిగెత్తున్నాం, లక్షలు వేలకు ఖర్చు పెడుతున్నాం వాటికి. ఇంటి చిట్కాలు ఎవరూ వాడట్లేదు, అందరూ మానేశారు. ఇంటి చిట్కాలు అని అసలు సమస్య లేదు. చెప్పినా కానీ అమ్మో మా పిల్లలకి ఏమైపోతుందో, మేము తీసుకెళ్ళి అక్కడ ₹1,00,000 10,000 20,000 ఖర్చు పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్, వాళ్ళు ఏమీ చెప్పరు. అసలు కారణం మూలం ఎక్కడ ఏంటి అనేది ఎవరు చెప్పరు. మన వంటింట్లోనే మనం గబాలన ఇదివరకు ఏదైనా కట్ అయింది అనగానే పసుపు పెట్టేస్తారు, అది రాసేగానే 1 గంట 2 గంటలు నొప్పితో ఉంటుంది, అయిపోతుంది. ఇప్పుడు దానికి బ్యాండేడులు చుట్టడం, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, టెట్వాక్ ఇంజెక్షన్ చేసి రావడం, ఇన్ని చేస్తున్నాం. అప్పుడు కాలంలో ఇంత ఉందండి? లేదు. ఇప్పుడు మనం తినే ఆహారాలు ఎట్లా ఉన్నాయో, మనం చేసే పద్ధతులు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి కూడా రోగాలు కూడా అట్లాగే ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి క్యాన్సర్లు ఇవి ఉంటున్నాయి. ఎట్లా ఉంటున్నాయి? వండంగానే ప్లాస్టిక్ డబ్బాల్లో పడేస్తున్నాం, అవి తీసుకొచ్చి పిల్లలకు పెడుతున్నాం, అవే ప్లాస్టిక్ డబ్బాలని చెప్పని పెడుతున్నాం, వాటిల్లో ఎదుగుతాం. స్టీల్ బాక్స్లో పెట్టి చూడండి భోజనం, స్టీల్ ఉంటున్నాయి కదా, వాటిల్లో పెడితే కాకపోతే వేడిగా. అంటే చిన్నప్పుడు బాక్సుల్లో ఇట్లా పెట్టేవాళ్ళు, పూర్వకాలంలో బాక్స్లో పెడితే చద్దన్నంలో పెట్టి పెరుగు, ఆవకాయ లేకపోతే చింతకాయ పచ్చడి అని ఇట్లాంటివి వేసి పెట్టేవాళ్ళు. అవి తిన్నవాళ్ళు ఆరోగ్యంగానే ఉన్నారు, ఇప్పటికే ఏం రోగాలు లేకుండా ఉన్నారు. ఇప్పుడు
పొద్దున్న లేచిన దగ్గర ఏ మ్యాగీనో లేకపోతే పాస్తాలో అవి ఇవి చేస్తున్నారు. అవి తల్లిదండ్రులు కూడా వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అన్నిటినీ వీటన్నిటికీ రోగాలన్నిటికీ మూల కారణం అవేనండి. అసలు ప్లాస్టిక్ వాడకండి, వాడకుండా స్టీల్ బాక్స్లో పెడితే నామోషి ఇప్పుడు కాలం బట్టి చూస్తే. ఎందుకు ఉంటుంది? బాక్స్ తీసుకెళ్ళి వాటర్ బాటిల్ బాక్స్ తీసుకెళ్ళి వాళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కొని తిన్న తర్వాత ఆరోగ్యం ఎంత బాగుంటుంది. పోనీ ఇంటికి రాగానే తల్లి ఏమన్నా కలిపి అన్నం ముద్దలు పెడుతుందా? అది లేదు. ఆ ప్లేట్లో అక్కడ పెడుతుంది, తినరా ట్యూషన్ టైం అవుతుంది. ఇదే వాడు ఏం తింటున్నాడో కింద పడేసాడు, తిన్నాడు, అయిపోతుంది. వాళ్ళని ట్యూషన్లకు చదువుతున్నారు. అసలు తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా తగ్గిపోయింది. అంటే కాలాన్ని బట్టి వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేయటం, హడావడి వంట పొద్దున ఏదేదో బాక్సులు సర్దేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, తింటున్నారు, వస్తున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఎందుకంటే వాటికో ఇదివరకు కాలంలో ఉన్న పవిత్రత ఇప్పుడు లేదు. స్నానం చేసుకుంటే చాలా పవిత్రంగా ఉంటుంది. మనం తిన్న ఆహారానికి కూడా మంచి వాల్యూస్ కూడా యాడ్ అవుతాయి. చాలా చక్కగా చెప్పారమ్మా. నమస్కారం. నమస్తే.